మన యొక్క ఆకివీడు మండలంలో కొప్పలపూడి గ్రామంలో మన సర్పంచ్ గారు అనురాధ గారు ఆధ్వర్యంలో ఈరోజు సచివాలయం కానీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ క్లినిక్ కానీ అందరినీ కూడా సందర్శించడం, అదేవిధంగా ఈరోజు ముహూర్తం మంచిదని చెప్పి సమయం చూసి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ కానీ రైతు భరోసా కానీ హెల్త్ క్లినిక్ కానీ మూడింటి గురించి మాట్లాడాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఇక్కడ అన్ని చేయడం జరుగుతూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన మోడీ సర్కార్ కానీ ఎటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఫండ్స్ అన్ని మాయన్నట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఈరోజు చూస్తున్నాం రైతు భరోసాలు తీసుకొచ్చారు. రైతు భరోసాలో ఒక 50 రకాల సేవలు పెడితే ఆ సేవల్లో రైతులకి 10% కూడా చేయలేని పరిస్థితి. మన యొక్క గ్రామంలో ఉన్న భూభాగం ఎంత ఉందో ఆ భూభాగానికి అవసరమైనటువంటి మందులు కానీ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ లేదా అక్వాకు సంబంధించి కానీ ఏదైనా వారు రైతు భరోసా నుంచి కేవలం 10% కూడా సప్లై చేయట్లా. 5 సంవత్సరాలు అయింది మొదలెట్టి బోర్డంత డబ్బులు వెచ్చించి ఉపయోగానికి పనికొచ్చేటట్టుగా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ సర్పంచ్ గారు నెగ్గారు. వారికి ఏ విధమైన నైతిక విలువలు ఇవ్వకుండా రాజ్యాంగబద్దంగా గ్రామ స్వరాజ్యం అంటున్నారు. రోజువారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంది, గాంధీ గారు గ్రామ స్వరాజ్యం ఉంది అంటున్నారు. ఆ స్వరాజ్యానికి లోపల మేము పనిచేస్తామని అంటున్నారు. సర్పంచ్ గారికి నైతిక విలువలు ఏమి ఇవ్వకుండా స్థానికంగా శాసనసభ్యుడిగా నేను గెలిచినప్పటికి కూడా నాకు ఏ విధమైన ఫండ్స్ కేటాయించకుండా గ్రామాభివృద్ధిని కుంటుపరుస్తా ఉన్నారు. ఉదాహరణకి గ్రామానికి సుమారుగా 1,75,00,000 త్రాగునీటి కోసం 2018లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మోదీ గారు యొక్క నాయకత్వంలో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. అంటే 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం. ఆ 1,80,00,000 ఈ రోజుకి 20-30 లక్షలు కూడా ఖర్చు పెట్టాల. ఎందుకు? 50% డబ్బు కట్టలేక. ఇప్పుడు ఆ డబ్బులు కట్టితే కన్వర్ గ్రైండ్ వచ్చింది ఫ్రీగా కేంద్రం నుంచి, అది కూడా ఉపయోగించుకోలేకపోతుంది. ఎంతసేపు బటన్ నొక్కామంటారు, ఒక చేతితోనేమో లెక్కలు అమ్ముతున్నారు సాయంత్రం కుడి చేతితోటి, ఆ డబ్బు వస్తుంది బాగా. ఎడం చేతి తర్వాత రోజున స్కీమ్స్ పంచుతున్నారు. అంటే మద్యంలో మా మహిళల యొక్క మాంగళ్యాన్ని తాకట్లు పెట్టేటువంటి మద్యంతో ఈరోజు స్కీమ్ నడుపుతా ఉన్నారు. ఆ రోజు మద్యపాన నిషేధం చెప్పారు, చేయడం అనేసి మద్యపాన నిషేధాలపై మద్యం క్వాలిటీ లేని మద్యం ఇస్తున్నారు. రేట్లు ఆకాశాన్న. ఎక్కడో ఉంగుటూరు లేకపోతే ఇక్కడ కొవ్వూరు నుంచి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడి నుంచి మనకు మాదేపట్నం యాడ్ ఉంది, మాదేపట్నం న్యూయార్క్